ఫైనలీ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది పరమేశ్వరా. ఇది యాక్చువల్లీ లేపాక్షి ఆ నంది బొమ్మ ఉంటుంది చూడు, నోట్బుక్ల మీద వస్తాను, గుర్తుందా? అది చూసి నేను ఎప్పటి నుంచో ఇది ఎక్కడుంది చూడాలనుకున్నా. ఇది ఫుడ్ తినేది. ఇది దీనిలో మధ్యలో రైస్ పెట్టుకుని అప్పుడు అన్ని రకాలు అప్పుడు అంత తినేవాళ్ళంట. గాయ్స్, ఈ విగ్రహాన్ని పాండవులు వచ్చినప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసే లోపు చెక్కేశారంట. మీకు కెమెరాలో కొంచెం చిన్నదిగా కనిపించచ్చు కానీ ఇక్కడ వచ్చి చూడాలి. అసలు ఎంత తెలుసా, మ్యాసివ్. ఇప్పుడు ఒక మార్వల్ ఇంకొక కార్వింగ్ చూపిస్తా చూడండి. ఇవన్నీ అయిపోయిందా? అస్లీ మార్వల్ ఈస్ శిల్పకళ అంటే ఇది బా. నెక్స్ట్ లెవెల్ అంతే.
ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ లెవెల్. అప్పట్లో పెయింటింగ్ చూడండి. అదే కదా. ఎవరండి హై హీల్స్ వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు కనిపెట్టిందని? ఇక్కడ చూడండి, హై హీల్సే కదా ఇది. ఇది చూడండి అసలు డీటెయిలింగ్. పాదము ఎత్తుతున్నప్పుడు ఆ గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ చూడండి. గాయ్స్, హ్యాంగింగ్ పిల్లర్ ఉంది కదా ఇక్కడ లేపాక్షిలో, ఆ పిల్లర్ ఇదే. ఇప్పుడు చూపిస్తాను బాటంలో గ్యాప్ ఎంత ఉంది. గాయస్ చూసారు కదా లోపల ఉన్న ఆర్కిటెక్చర్ కానీ ఆ స్టాచ్యూస్ కానీ, మెయిన్ హ్యాంగింగ్ పిల్లరు. ఇప్పుడైతే ఇంకా మెయిన్ నా డెస్టినేషను ఆ నంది స్టాచ్యూ కోసం వెళ్తున్నాం ఇప్పుడు. అది టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలంట. అంటే 2 ways ఉన్నాయి. ఇప్పుడు మేము వచ్చింది జటాయు థీమ్ పార్క్ ఉంది కదా, సో అటు వచ్చినాం మేము. ఇటు వెళితే రోడ్ సైడే ఉందని చెప్పాడు ఆయన. ఇది ఇక్కడే కనిపిస్తుందా, అదే స్టాచ్యూ. బా ఫైనలీ, ఓహో బా ఫైనలీ రీచ్డ్ నంది స్టాచ్యూ. ఎంతో పెద్దది ఉంది తెలుసా ఇది అసలు. ఇట్ ఈస్ 10 meter length and 6 meter height and decorated with necklace, muvahala and hara of bells and short horns. చూడండి మీకు ఒక వాక్ అరౌండ్ చేస్తా. అక్కడ చూడండి జటాయు. ఏం ప్రాబ్లం, రోడ్డు పక్కనే ఉంటుంది ఇది. డీటెయిలింగ్ అయితే అదిరిపోయింది. అయితే చూసారు కదా నంది విగ్రహం. ఇంకెక్కడ నుంచి జటాయు థీమ్ పార్కు. చూడండి ఒక వ్లాగర్ కష్టాలు ఎలా ఉంటాయో. ఎండలో 1.5 kg కాదు ఇంకా ఎక్కువే, 1.8 kg హెల్మెట్, దానికి ఒక 300-400 grams కెమెరా, దాని మీద కేసు, ఇవన్నీ వేసుకొని మీకోసం వీడియో రికార్డ్ చేస్తాం. మీరేమో లైక్ చేయరు, షేర్ చేయరు, కమెంట్ పెట్టరు. ఎట్లా ఎగేది మీతో? దానికి ఎంట్రీ లేదా అక్కడికి? క్లోజ్ చేసినాడు.
ఇదేంద్రా గుండ్లు అట్టే నెట్టుకొని ఉన్నాయి. లవర్స్ పేర్లు రాసి పెట్టుకున్నారు. లోపల ఏం లేదా? లవ్ సింబల్ వేసి రాసుకున్నారు. చెత్త నా కొడుకులు చూడు. మీరు ప్రేమ చూపించాలంటే అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర చూపించండి. మేబీ కన్విన్స్ అయ్యి పిల్లనిచ్చి పెళ్లి చేస్తారు. గుళ్ళల్లో వచ్చి రాస్తే ఏమొస్తుంది? పాదం గాయస్, జటాయు థీమ్ పార్క్లో ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ అది జటాయు స్టాచ్యూ దగ్గర కూడా అలో చేయట్లేదు. జస్ట్ ఆ పాదం మీకు వీడియోలో చూపించినట్టే ఉంది, అంతే, ఇంకేం లేదు. కాబట్టి రిటర్న్ వచ్చేసినాం. ఇప్పుడు లంచ్ చేసుకొని చిక్బల్లాపూర్లోని ఈషా టెంపుల్కి వెళ్దాం అంటున్నారు. కాబట్టి ఈషా టెంపుల్కి ఇంకా నెక్స్ట్ ప్లాన్.